పిట్ట కొంచెం కూతగణం. ఏంట్రోయ్ ఒకే సైజులో ఊరే ఉన్నట్టుంది, మళ్ళీ తన్నులు తినాలని వచ్చావా? మరి తీసుకున్నది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. బాకీ పెట్టడం ఇష్టం లేదు. ఏంటంటే బెదిరిస్తున్నావా? కాదు, నా పవర్ ఏంటో చూపించడానికే వచ్చాను. అర్థమైందా? నా దారి రహదారి. ఇప్పుడు చూడు. చెట్టంతా హ్యాండ్ సంబంధించిన నన్నే కొడతారా? ఒరే బుడంకాయలు, నీ జోలికి నన్ను లేరా, పోండ్రా. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీరెంత బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును. వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యా? ఓకే ఓకే ఓకే. నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు. అది జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మోకం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది, నువ్వు మాంగళ్యధారణ కానీ కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మ, కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీక్ వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీ డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ కాజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి కానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్ళి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముగ్గురు దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు. మా పెళ్లి నాపలే. ఒక్కల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. ఏంటి చెల్లి ఇది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే.
తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురుడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది, ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు, మరి ఎవరి మళ్ళీ కట్టాను? నా మెడలో. హేమా, అర్జెంటుగా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద టవల్ కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే, ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏంటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. ఆర్బిడబ్ల్యూ ఆర్బిడబ్ల్యూ అయ్యో రాక్షసి అన్నక్క మీ అక్క నా ప్రాణం తోడేస్తుంది. ఏం చేయను చూస్తూనే ఉన్నా, రాక్షసుడి చేతుల్లో ఇరుక్కున్న రాకు పర్లో ఉంది నా పరిస్థితి. దానికి ప్లాన్ ఆలోచించారు. ఏమిటది? అదే ఆదివారం అర్ధరాత్రి పూట ఇదే ఆనప్పాద కింద మన ఇద్దరికి గంధర్వ వివాహం. నువ్వు రెడీగా ఉంది. నిజంగా నిజం, ఈ ఆనప్పాద మీద ఒట్టు. ఆర్బిడబ్ల్యూ 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 బాబు, దాని మహిమ కాదు కదా. విడ్డి విడ్డి, నా బజ్జి దండలు పట్టుకొచ్చాను. ఇంకా మన పెళ్ళే కావాలి. అదే మీ అక్క నక్క రాక్షసి గయ్యాల గంప, అది రాకుండా మనకు పెళ్లి జరిగిపోతే ఎంతో ఆనందం. మరి నువ్వు లేకపోతే ఎలా చెప్పమ్మా? నేను నక్కనా, రాక్షసనా, గయ్యాల గంపనా? మిమ్మల్ని అన్నదండి. ఇవాళ అటు ఇటో తేలిపోవాలి. నేను ఆడదాన్ని కానా? మీ మీద మీకే ఎందుకండి అనుమానం? వదిలితే మీరిద్దరు కలిసి కులుకున్నారా? అది ఇద్దరు జరగదు. ఏమండి పిఆర్డబ్ల్యూ, ఇదే నీకు ఆఖరి వార్నింగ్. మంచిగా మనసు మార్చుకొని నాకు లొంగావా? సరే సరే, లేదా నిన్ను ఏ ఎలకనో పిల్లనో చేసి కరకర కాసు వండి